హాయ్! ఈ గీతాంజలి చనిపోవడం వెనుక రాజకీయ కుట్రలు దాగున్నాయా అంటే చెప్పలేమండి. ఇది చాలా దుమారం లేగుతుంది. అలానే జస్టిస్ కావాలనైతే హ్యూమన్ సంఘాలైతే ఎళ్లి ఫైట్ చేస్తున్నాయి. యాక్చువల్‌గా ఇది జరిగిన చూద్దాం ఒకసారి ఈ గీతాంజలి విషయంలో ఏం జరిగిందో. యాక్చువల్‌గా ఈమెకొచ్చేసి వైసీపీ తరపున ఒక ల్యాండ్ అయితే అలాట్ చేశారు. ఆ ల్యాండ్ కూడా ఇవ్వడం చూసాం ఆమెకైతే. ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆ మాట్లాడిన ఇంగ్లీష్ గురించి కొన్ని ట్రోల్స్ అయితే బయటకొచ్చినియి. ఆ తర్వాత కొన్ని రోజులకైతే ఆమె సడెన్‌గా అయితే తెనాలి రైల్వే స్టేషన్‌లో అయితే శవంగా బయటకొచ్చిందామె. శవంగా బయటకొచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళే హత్య చేశారు. జనసేన, టీడీపీ కలిసి ఆమెని హత్య చేశారని అయితే ఆరోపించింది. దానికి ప్రతిఘటనగా అయితే ఇమ్మీడియేట్‌గా ఒక లోకేష్ ఒక వీడియో పోస్ట్ చేసి ఇది వైసీపీ చేసిన కుట్ర. ఇంతకుముందు గొడ్డలతో నరకడం కావచ్చు, లేకుంటే కోడికత్తి కావచ్చు, ప్రతి ఎలక్షన్ ముందు ఇలాంటి ఒక టాక్టిక్ తోటైతే వైసీపీ ముందుకెళ్తుంది. అంతకుముందు వాళ్ళ బాబాయిని చంపి ఎలక్షన్‌కెళ్లారు, ఓట్లు దండుకున్నారు.